అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 15 విడతల డబ్బులు అయితే జమ చేశాం. ఇక ఈ 15 విడతల్లో ఎవరికైనా పెండింగ్ ఉంటే, అంటే ఈ 15 విడతల డబ్బుల్లో మనకు డబ్బులు ఇంకా జమ కాని రైతులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా పెండింగ్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక పెండింగ్ డబ్బుల కింద మనకు ప్రస్తుతానికి 2 విడతల డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు కూడా 15 విడతల డబ్బులను అయితే జమ చేసింది. ఇక 16 విడత డబ్బులు కూడా జమ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికైనా 15 విడతల డబ్బులు జమ కాకుండా ఉన్నా, అలాగే మధ్యలో ఏదైనా విడత డబ్బులు జమ కాకుండా ఉన్నా కూడా అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. ఇక దీనికి సంబంధించి రైతులందరూ కూడా విధిగా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని, ఈకేవైసీ చేసుకున్న వెంటనే కూడా మీకు ఎన్ని విడతల డబ్బులు పెండింగ్ ఉంటే అన్ని విడతల డబ్బులు కూడా ఒకేసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు రావడం జరుగుతుందని మన కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ విధంగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పెండింగ్ డబ్బులు అయితే మరి కాసేపట్లో జమ కాబోతున్నాయి. రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకున్న డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.